గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఒక ఏనుగు మనకి 4 to 5 years ఓల్డ్ మేల్ మొగలి విలేజ్లో తేకుమంద ఆర్ఎఫ్ లోప్లో వాటర్ బాడీ పక్కన చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ వచ్చింది. స్టాఫ్ మొత్తం కూడా నైట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఈ ఏనుగు అనేది ఆల్రెడీ మనకి ఒక 14 ఏనుగు ఉంది ఈ ఆర్ఎఫ్ లోప్లో, అడవి లోపలనే ఉంది. దాంట్లో ఒక ఏనుగు వచ్చి చూసిన తర్వాత మనం ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చాలా ఇన్వెస్టిగేట్ చేసాము. ఇప్పుడు 13 ఏనుగు కూడా ఎక్కడ ఉంది, అది వేరే ఎక్కడైనా వెళ్ళి విలేజెస్కి వెళ్తుందా అన్నీ కూడా మానిటరింగ్ అనేది మార్నింగ్ నుంచి జరుగుతుంది. ప్రికాషన్స్ దానికి కూడా అది ఎక్కడ వెళ్ళి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా చేస్తున్నాము. మీన్ వైల్ ఇప్పుడు డాక్టర్స్ వెటనరీయన్స్ పోస్ట్మార్టం అనేది చేస్తున్నారు. మనకి దాంట్లో రూల్ అవుట్ అయింది ఏమంటే ఈ కంట్రీ బాంబ్ వల్ల ఏనుగు చనిందా అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. అది రీజన్ కాదు. కంట్రీ బాంబ్ వల్ల చనింటే బాడీ దాంట్లో మౌత్లో ఉన్న పార్ట్స్ అని కొన్ని ఇది ఉంటుంది. అది అన్ని డాక్టర్స్ వెరిఫై చేశారు. ఇప్పుడు అది దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు. మోస్ట్లీ దాని ఒక గ్రూప్ అని ఉంటే, హర్డ్ అని ఉంటే లోపల కొన్ని ఫైటింగ్స్ ఉంటుంది, దానివల్ల బాడీ పార్ట్స్ ఇంజూర్డ్ ఉంటుంది. అది అన్నీ కూడా ఇప్పుడు శాంపిల్ కలెక్షన్స్ కూడా డాక్టర్స్ చేస్తున్నారు. వెటనరియన్స్ ఫ్రమ్ ద జూ కూడా వచ్చారు, మనకి లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సో టీం మొత్తం దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఇది కంట్రీ బాంబ్ వల్ల జరిగిందనే ఇన్సిడెంట్ కాదు. మీన్ వైల్ మనకి 1 month ముందు చిత్తూరు వెస్ట్లో కంట్రీ బాంబ్ కేసు అనేది ఒకటి జరిగింది. దానికి మనం ఇమీడియట్గా యాక్షన్ చర్యలు తీసుకున్నాము. ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం, రిమైనింగ్ కంట్రీ బాంబ్స్ని ఆ విలేజ్ నుంచి మొత్తం కూడా మనం సీజ్ చేయడం అండ్ కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్లో పెట్టడం అనేది జరిగింది. సో ఇది న్యాచురల్గా ఒక యానిమల్ దాని లోపల ఉన్న ఒక బిహేవియర్ హర్డ్ అండ్ ఫైటింగ్ వల్ల ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేము. దానికోసం శాంపిల్స్ కలెక్షన్ చేసి మనం లెబారెటరీకి పంపించి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. అని అలర్ట్ కాదు, బికాజ్ ఈ లొకేషన్ అనేది డైలీ మానిటరింగ్లో ఉంది. మనకి ఇక్కడ వచ్చి మోరోలెస్ 17 ఏనుగు ఉంది, 14, 3 and 1 గ్రూప్గా ఉంది. అది అన్నీ కూడా డైలీ మానిటరింగ్లో మనం పెట్టాము. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఇది 2 days అయింది. డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు వెరీ రీసెంట్ డెత్ నిన్న నైట్, అది కూడా మిడ్నైట్ తర్వాతనే జరిగి ఉండాలి. నైట్ దాని తర్వాత కూడా మన స్టాఫ్ ఇక్కడ జస్ట్ ఆపోజిట్ ఈ వంకకి మనకి ఒక వాచ్ టవర్ కూడా ఉంది, అక్కడ 4 మంది నైట్ పడుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఆ అలార్మ్ కాల్స్ అనేది వినడం జరిగింది. సో దాని తర్వాతనే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ డైలీ మానిటరింగ్ మనం చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగే మనం కనిపెట్టి వాట్ ఎవర్ ఇస్ ద రైట్ఫుల్ యాక్షన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.